ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉంటూ మరి సినిమాల మీద ఉన్న ఒక ప్యాషన్తో మెయిన్గా ఒక రైటర్ అండ్ స్క్రీన్ ప్లే రైటర్గా ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలోనే ఒక టాప్ మోస్ట్ రైటర్గా కూడా మరి ముందుకు వెళ్తూ ఉన్న ప్రసన్న కుమార్ గారు ఇప్పుడు మనతో పడినారు. అండ్ ఆయన తీసిన రీసెంట్గా మజాకా మూవీ కానీ, అండ్ రవితేజ గారితో తీసిన ధమాకా, దాస్ కా దమ్కి, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అనే మూవీస్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ అన్టోల్డ్ స్టోరీస్ అనేది కూడా ఉన్నాయి. ఆయన జర్నీ కూడా ఇట్ వాస్ అనే ఫ్యాంటాస్టిక్. అంత ఈజీగా కూడా ఈరోజు ఇంత స్థాయికి రాలేదు. మరి ఈరోజు మన దగ్గర ఉన్న ప్రసన్న కుమార్ గారితో మాట్లాడిద్దాం, బోల్డ్ అనే విషయాలు అనేది కూడా తెలుసుకుందాం. ప్రసన్న కుమార్ అన్న, ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. కొంచెం ఎక్కడో జోష్ తగ్గినట్టు అనిపిస్తుంది. నాకా? నేను కోల్డ్ అన్న, బాగాలేదు హెల్త్. ఓకే. 3-4 days నుంచి అదే రకరకాల ప్లేస్లు అటు ఇటు తిరిగి రావడం వల్ల అనుకుంటాం. మేబీ ఓకే. వాయిస్ లో కూడా చేంజ్ తెలుస్తుందా మీకు? కొంచెం. అంటే యాక్చువల్గా ఈ చేంజ్ వేరే దాని వల్ల వచ్చిన చేంజ్ ఏమో అనుకుని మేము అనుకుంటూ ఉన్నాం. లైక్ మజాకా. సో మజాకా దాని వల్ల ఏమన్నా కానీ కొంచెం ఏమన్నా జోష్ తగ్గిందేమో? ఏం లేదండి, అట్లేం లేదు. రెండు హ్యాపీగా పడుకుంటున్నాం 3-4 days నుంచి ప్రశాంతంగా. హెల్త్ కూడా బాగాలేకపోవడం వల్ల అంతకంటే. ఓకే. అండ్ 2016లో సినిమా రంగ ప్రయాణం అనేది మొదలైంది. అంతకంటే ముందు అనేది కూడా ఉన్నా, అది టీవీ ఇండస్ట్రీ సైడ్ ఇట్లా. సో ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఎక్కడ ఉన్నాము, అసలు అనుకున్నది ఏమన్నా ఉందా? అనుకున్నది ఏమైనా ఉందా అంటే, అనుకున్నారా అసలు ఏమన్నా? ఉండాలి. నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నాకు ఊహ తెలియటం, నాకు సినిమా మీద ఇష్టం కలగటం ఒకటే. ఎప్పుడు జరిగిందన్నది నేను చెప్పలేను. అంత నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది దాని మీద పిచ్చి. బట్ అది ఏ ఫామ్ లో అంటే, అప్పటి నుంచి సినిమా అంటే ఫ్యాసినేషన్. బట్ అది ఒక ప్యాషన్ కింద మారడానికి ఒక ఏజ్ పట్టింది. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఆ ఫ్యాసినేషన్ ఉంది. బట్ వచ్చాను. నేను నా జీవితంలో ఏదన్నా కలగన్నాను, లేకపోతే నేను ఏదన్నా కావాలి అనుకున్నాను అంటే, అన్ని కోరికలు కలిపి ఒకటే, ఇది సినిమా. సో అంటే నేను ఎక్కడి వరకు వెళ్తాను ఏంటి అన్నది అది ఊహించుకోం, కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అన్నది మాత్రం ఉంది. అప్పుడు అదే జరుగుతుంది. ఓకే, దేవుడి దయ వల్ల. సో ఈ మధ్యలో ప్రయాణంలో ఖచ్చితంగా మనకు కావాలనుకున్న వాళ్ళు అండ్ మనల్ని కింద పడేయాలనుకున్న వాళ్ళు బోల్డ్ ఎంతమందిని దాటుకొని ఇంత స్థాయికి అనేది వచ్చారు. ఒకసారి అరే మనల్ని పడేయాలనుకున్న వాళ్ళని ఒక్కసారి వాళ్ళని చూసినప్పుడు కానీ అరే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు? నేను సినిమా చూపిస్తున్నా ముందు కొంతమంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం బీగుదామని వెళ్ళాడు, జబర్దస్త్ వదిలేసి వెళ్తే అక్కడికి వెళ్ళి ఏం బీగుదాం అనుకున్నా, ఇక్కడే అలా మేనేజ్ చేస్తున్నా అది ఇది అని అంటే, ఇప్పుడు ఏంటి వాళ్ళకి నేను అవైలబిలిటీలో లేకపోవడం వల్ల వచ్చిన ఇరిటేషన్ అది అని మాట్లాడుకునేవాళ్ళు. మాట్లాడి ఇలా అదేంటి నిన్నటిదాకా నువ్వు లేకపోతే మేము ఏమన్నారు, మనం బయటకు వచ్చేసరికి ఇలా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళకి సినిమా కొట్టి చూపించాలి అన్న ఫీలింగ్ ఉండేది. సినిమా జరుగుతున్నంతసేపు. సినిమా కొట్టిన తర్వాత ఫోన్ చేసి ఏమన్నా అందాం అనిపించేది. కానీ ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇక ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయింది కదా, ఇంకా మళ్ళీ మనం కిందకి దిగి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అనిపించింది. సో అది ఆ ఇన్సిడెంట్ లా తీసుకోలేదు నేను, అదొక లెసన్ లా తీసుకున్నా. మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతే మన పని సమాధానాలు చెప్పాలి తప్ప మన సమాధానాలు చెప్తే మనం చిన్నోడవుతాం అంతే. సో అందుకోసం అని చెప్పేసి అంతే, మనం కిందకి లాగాలి అని చూస్తే ఆడి కింద ఉన్నాడు మనం లాగుతున్నాడు అనుకోవాలి, అంతే. సూపర్. అంటే అన్న మీకు త్రినాథరావు గారికి సో ఏంటి కనెక్షన్ ఏంటి? మీ ఇద్దరిది మాత్రం ఒక కాంబినేషన్ సెట్. అవునండి, అది ఎందుకో కుదిరింది సార్. నాకు నా అదృష్టం అంటే, నాకు ఇప్పుడు మనం ఒక గోడెక్కాలంటే తాడు పట్టుకుంటాం కదా. సో అలాంటి నాకు నేను ఎక్కాలనుకున్న ఈ సినిమా లైఫ్ కి ఆయన నాకు అలాంటి ఒక నిచ్చెన ఒక తాడు వేసినట్టు అని ఫీల్ అవుతాను నేను. అది కూడా కంఫర్టబుల్ గా, నా గ్రిప్ జారకుండా నేను ఎలా అడుగులు, నా అడుగు ఎంత లెంగ్త్ ఉంటుందో అంత లెంగ్త్ లో ఇద్దరికి కుదిరింది అలా మ్యాచ్. అది అంటే కొన్ని నేను ఇండస్ట్రీలో చూస్తా సార్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు టాలెంటెడ్, వాళ్ళ డైరెక్టర్ని చెయ్యాలి, వాళ్ళ డైరెక్టర్గా మనం సెట్ చేద్దాం చాలా ట్రై చేస్తాం. కొన్ని ఎక్కువ విశ్వ ప్రయత్నం చేస్తాం. అంటే చేతి దాకా వచ్చి రేపు అనౌన్స్మెంట్ వరకు వచ్చి ఆగిపోతాయి తప్ప, ఇద్దరు ముగ్గురు ఉంటారు నా ఫ్రెండ్స్ లిస్ట్ లో సాలిడ్ టాలెంట్ ఉండి కూడా చేయలేని వాళ్ళు. కొన్ని కలవు, కొన్ని మా ఇద్దరికి ఎందుకో కలుస్తాయి. మేము ఇద్దరం ఇవాళ అనుకుంటే రేపు సినిమా ఎక్కుతుంది. అది మేబీ నేచర్ కావచ్చు, మా ఇద్దరు హారోస్కోప్ కావచ్చు, లేకపోతే మా ఇద్దరు సింక్ కావచ్చు, అన్ని కలిపి మా ఇద్దరికి అలా కుదిరింది అంతే. ఓకే. ఎప్పుడైనా కానీ మీరిద్దరు అంటే కత్తికి సుత్తికి ఉన్నంత కాంబినేషన్ ఇద్దరిది అట్లే ఉంటుంది. సో ఇలాంటి కాంబినేషన్ మీరిద్దరు కలిసి సో ముందుకెళ్తున్న టైంలలో ఎప్పుడైనా కానీ ఒక మూవీ రిజల్ట్ కానీ లేకపోతే మూవీ మీద వచ్చిన ఏదైనా విమర్శ కానీ మీరిద్దరు రిసీవ్ చేసుకొని ఒకరినొకరు పుషింగ్ కానీ ఎట్లుంటుంది అసలు?
మీకు ఒక నమ్మలేని విషయం చెప్పనా సార్, ఈ 10 ఏళ్ల తిరునాథరావు గారి నాది జర్నీలో ఏంటి సార్ ఇది అని అనలేదు నాతో ఆయన, ఏంటి సార్ ఇది అనలేదు నేను ఆయనతో. అంటే ఇంత చిన్న విరుపు కూడా మా ఇద్దరి మధ్యలో ఉండదు. నా పరోక్షంలో ఏమన్నా అనుండొచ్చు, ఆయన పరోక్షంలో నేనేమన్నా ఉండొచ్చు, మనకి అర్థం కావట్లేదు ఏంటి సార్ అని నేను వేరే వాళ్ళతో అనుండొచ్చు తప్ప మేమిద్దరం ముఖాముఖిగా ఒక్క విషయం గురించి కానీ ఒక దీని గురించి కానీ మేము ఏ రోజు మాట్లాడుకోవాలా. ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇద్దరికి ఉంది. ఆ పక్కన మాట్లాడేది ఉంటుంది సార్, అది ప్రపంచంలో ఎవడి మీద, దేవుడి మీద కూడా ఉంటుంది మనకి. అది పార్ట్ ఆఫ్ ది లైఫ్. అది దాన్ని కన్సిడర్ చేసి దాన్ని హైలైట్ చేసే విషయం కాదు. అది ఏ ఇద్దరికైనా ఉంటుంది. ఎంత గొప్ప వాళ్ళకైనా, ఇప్పుడు పరశుర బ్రదర్స్ లాంటి వాళ్ళు కూడా అంత క్లోజ్ గా ఉండి ఇన్నేళ్ళు ఉన్న వాళ్ళు కూడా పక్కన వాడికి అర్థం కావట్లేదు అన్న విషయం అనుకుని ఉంటారు. అనుకున్నా నాకు కూడా చెప్పారు. ప్యాడ్ లిస్ట్ వేసుకుని వెళ్ళింది అది వేరు. బట్ మా ఇద్దరికి ఆ సింక్ అలా కుదిరింది తప్ప మీ ఇద్దరం మాట్లాడుకోవటం కానీ. ఇంకోటి ఏంటంటే మా సినిమాలు అన్ని వర్కౌట్ అయిన సినిమాలే ఉన్నాయి 99%. ఏదన్నా చిన్న చితగా ఉన్నా కూడా దాని రీజన్స్ మా ఇద్దరికి తెలుసు. మా ఇద్దరి ఎఫర్ట్స్ లో కానీ మా ఇద్దరి ఫోకస్ లో కానీ తేడా ఉండదు. సంబడి ఎల్స్ ఇన్వాల్వ్మెంట్ లో కానీ లేకపోతే వేరే వాళ్ళ జడ్జిమెంట్ తీసుకున్నప్పుడు చిన్న చిన్న వాటిలో జరిగినాయి అని ఉంటే దాని రీజన్లు మాకు తెలుసు. బట్ ఇద్దరు పెట్టే 100% ఎఫర్ట్స్ లో ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదు అన్న విషయం నా గురించి ఆయనకి, ఆయన గురించి మాకు తెలుసు. సో ఇద్దరు కంప్లైంట్స్ ఉండవు. ఓకే, అంటే మీరు తీస్తున్న కంప్లీట్ ఫస్ట్ మూవీ నుంచి సో ఇప్పటి వరకు మీ మూవీస్లలో కూడా రైటింగ్లలో ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క డిఫరెన్స్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే కంప్లీట్ ఒక మాస్ ఎలిమెంట్స్తో జోడుకున్న కంప్లీట్ ఒక ఎంటర్టైనర్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. సో ఇలా ఎంటర్టైనర్లు రాయడం, అది కూడా మాస్ ఎలిమెంట్స్తో కూడుకున్న ఎంటర్టైనర్ రాయడం చాలా కష్టం. సో దీనికి సపరేట్గా మీకు ఎక్కడి నుంచి అంటే ఆ ఒక పవర్ అనేది కూడా గ్రాస్ప్ చేసుకున్నారు? మెయిన్గా ఏం లేదండి, కొంచెం అంటే మన ఏ సినిమా అయినా మన తాలూకు ఎక్స్టెన్షనే సార్. మనకి ఏ క్యారెక్టర్ అయినా మన తాలూకు ఎక్స్టెన్షనే ఉంటుంది. మా కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే నాతో 10 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ నా సినిమాలో హీరోలు మాడుతుంటే నేనే మాట్లాడినట్టు నువ్వు మాడుతున్నట్టు ఉందిరా బాబు అంటారు. సో అది తెలియకుండా మనలో నుంచి వచ్చిందే అయి ఉంటుంది. దానికే స్పెషల్ ఎక్సర్సైజ్ ఇది కూడా ప్రత్యేకంగా ఏం లేదు అని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు అందులో హీరోయిన్ ఇలా ఒక అమ్మాయి నాతో మాట్లాడితే బాగుండో అన్నది నాలో ఉన్న ఇది. ఒక విలన్ కూడా నాలో ఉన్న సైకిల్ ఉన్న భాగం వాళ్ళందరూ కొత్తగా ఎక్కడి నుంచో మనం తీసుకురాలేం. ఒకవేళ కొత్త క్యారెక్టర్ పుట్టించినా ఆ క్యారెక్టర్ కి మన తాలూకు ఫ్లేవర్ అంటుకుంటుంది. నాదే కాదు, ఎనీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీది. ఇప్పుడు మీరు శంకర్ గారి సినిమాలు చూస్తే ఆయన సినిమాలో హీరోలు, విలన్లు, కథలు తాలూకు ఫ్లేవర్ ఒకటి ఉంటుంది చూసారా, అది శంకర్ గారి తాలూకు యాక్షన్. ఎగ్జాంపుల్ కోసం చెప్తుంది, కంపారిజన్ ఏం లేదు. అట్లాగా ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలో విలన్లు ఒకలా బిహేవ్ చేస్తారు, ఒకలా ఉంటారంటే తెలియకుండా అందులో ఆయన విలన్ నిజాన్ని అలా చూడాలనుకునేది ఉందో అది 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 ఆ ఫ్లేవర్ మన బాడీలోంచి వస్తుంది. మనం ఓన్లీ క్యారెక్టరైజేషన్ రాస్తాం, క్యారెక్టర్ బిహేవియర్ మాత్రం మన కోపం, మనం ఇలాంటి కోపం చూపించాలంటే ఎలా అన్నది మన దాంట్లో నుంచి వస్తుంది.